చూడగా అందరూ రండి, కోరుకున్న వరం పొందగా స్వామిని కొలవండి. అన్నవరం చూడగా అందరూ రండి, కోరుకున్న వరం పొందగా స్వామిని కొలవండి. అన్నవరం చూడగా అందరూ రండి. ఓం నమో వెంకటేశాయ. మహావిష్ణు స్వరూపమైన శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసిన క్షేత్రం అన్నవరం. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో అన్నవర గ్రామంలో పంపానది తీరాన కొండపై కొలువైన సత్యదేవుడు భక్తుల పాలిట కొంగు బంగారమై అందరి మనోభీష్టాలను నెరవేరుస్తున్నాడు. ఆ క్షేత్ర వైభవం మీకోసం వీక్షించండి. ఉత్సాహమునకు వీర అని పిలుస్తారు. ఎక్కడ ఆ వీరత్వం ఉంటుందో అక్కడ శౌర్యం ఉంటుంది. వీర అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన యుద్ధాలు చేస్తాడు, ఆయన వీరుడు, ఆయన కత్తి పట్టుకుంటాడు, ఎక్కడికో పెడతాడని అర్థం చేసుకోకూడదు. ఒక్కసారి మీరు ఆయనని స్మరించిన, ఆయన ముందుకొచ్చినా మీ మనసుని ఉత్సాహంతో నింపుతాడు. ఉత్సాహంతో నిండగానే మీ సమస్యకి పరిష్కారం మీ మనసే చూపిస్తుంది. పరాక్రమ ప్రకటనం చేస్తాడు. వీర్యము పరాక్రమము, వీర్యము తేజస్సు పక్కపక్కన వాడతారు వీటిని. అంటే తనని తాను రక్షించుకోగలడు, ఎదురు తిరిగిన వాళ్ళని పడగొట్టగలడు. అన్నవర క్షేత్రంలో ప్రధాన ఆలయానికి ఎడమవైపు క్షేత్రపాలకుడైన శ్రీరాముల వారు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా కొలువై ఉంటారు. సత్యనారాయణ స్వామివారి వ్రతం నిమిత్తం వచ్చే భక్తులు మొదటిగా శ్రీ సీతారాములను దర్శించి తరిస్తుంటారు. ఆ ఆలయ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతోన్న అన్నవరం రత్నగిరి కొండలపై నెలకొని ఉంది. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సమేతంగా కొలువైన ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రుడు. రాముడిదే లోకాభిరాముడితడు, రాముడిదే లోకాభిరాముడితడు. గోమున పరశురాము కోపమార్చెనటరే. ఆదర్శనాయకుడైన శ్రీరాముడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా పూజలందుకోవడం ఓ విశేషం. గోమున పరశురాము కోపమార్చెనటరే, రాముడిదే లోకాభిరాముడితడు. అన్నవర క్షేత్రాన్ని చేరుకోగానే విశాలమైన ప్రదేశం కానవస్తుంది. ఈ ప్రదేశంలో కళ్యాణ మండపం, కళామందిరం, క్షేత్రపాలకుడైన శ్రీరాముడు కొలువైన ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ మండపం కళ్యాణ మండపం. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామికి జరిగే కళ్యాణోత్సవ సందర్భంలో ఈ మండపం వైభవోపేతంగా కానవస్తుంది. వేలాది సంఖ్యలో కళ్యాణాన్ని వీక్షించే భక్తులతో ఈ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది. యజ్ఞముగాచే ఈతడా తాటకి చించే, ఈ పిన్నవాడ ఆ తల సుబాహుగొట్టి యజ్ఞముగాచే. చేతనే ఈ కుమారుడా శివుని విల్లు విరిచే చేతనే. శ్రీ సత్యదేవుని ప్రధాన ఆలయానికి ప్రక్కనే శ్రీరాముడు కొలువైన ఆలయాన్ని చూడండి. ఇదే శ్రీరామాలయం. స్థానికులు రాములోరు గుడిగా పిలుచుకుంటారు. ఈ కుమారుడా శివుని విల్లు విరిచే, సీతకమ్మ పెండ్లాడే, చెప్ప కొత్త కథవే, రాముడిదే లోకాభిరాముడితడు. గోమున పరశురాము కోపమార్చెనటరే, రాముడిదే. ఈ ఆలయంపై సీతారామ లక్ష్మణులు, ఆంజనేయుడు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పరిచారు. ఈ ప్రతిమలు భక్తుల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి.
ఇదే శ్రీరాముడు పూజలందుకుంటున్న గర్భాలయ ప్రాంగణం. అన్నవర క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చే భక్తులు ఈ రామాలయాన్ని తప్పక దర్శిస్తూ ఉంటారు. మన కౌసల్య కొడుక మాయా మృగమునేసే, మన కౌసల్య కొడుక మాయా మృగమునేసే, తనుజుల విరాధుని తానే చెరిచే. మన కౌసల్య కొడుక మాయా మృగమునేసే, తనుజుల విరాధుని తానే చెరిచే. ఇప్పుడు క్షేత్రపాలకుడైనటువంటి సీతారామచంద్ర ప్రభువు యొక్క దర్శనాన్ని తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి సీతారామచంద్రమూర్తి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఆ మూర్తులను దర్శనం చేసినప్పుడు ఆ అనుభూతి పొంది ఉంటారు. అసలు సీతమ్మ తల్లికి రామచంద్రమూర్తికి మధ్యలో చాలా చాలా తక్కువ చోటు ఉంటుంది. ఎంత తక్కువ చోటు ఉంటుంది అంటే, రామచంద్రమూర్తి పెట్టుకున్నటువంటి కర్ణకుండలములు అమ్మవారి యొక్క చెక్కిలిని ఒరుసుకుంటూ ఉంటాయి. ఆయన వేసుకున్నటువంటి ఉత్తరీయంలో కొంత భాగం అమ్మవారి యొక్క భుజం మీద పడి అమ్మవారి గండస్థలాన్ని కప్పుతుంది. బహుశः సీతారాములు అంత దగ్గరగా కూర్చున్నటువంటి సన్నివేశంతో కూడుకున్నటువంటి మూర్తులు నాకు తెలిసినంత వరకు ఆంధ్రదేశంలో ఇక్కడ ఒక్కచోటే ఉన్నాయి. అందుచేతనేమో ఇక్కడ కళ్యాణాలు జరిగితే సీతారాములు దాంపత్యానికి ప్రతీకగా చెప్తారు. ఈ కొండ మీద జరిగిన పెళ్ళిళ్ళన్నీ ఫలవంతములై చక్కగా 10 కాలాలు పసుపు కుంకాలతో పిల్లాపాపలతో అందరూ సంతోషంగా ఉంటూ ఉంటారు. విశేషించి మీరు సీతమ్మ తల్లిని చూసి ఉంటారు. అసలు నిజంగా తల్లి వంక చూస్తే 2 చేతులెత్తి పరమ సంతోషంతో నమస్కరించేలా, పూర్వకాలంలో సంప్రదాయంలో ఎలా చెప్పేవారో అలా ముక్కుకి 2 వైపులా కూడా నత్తు పెట్టుకుని అమ్మవారి మెడలో మంగళసూత్రం పైకి కనపడుతుండగా, మళ్ళీ ఆ మంగళసూత్రం మీద సౌభాగ్య సూచనగా ఎర్రటి గులాబీ పువ్వు ఒకటి అలంకారం చేసి చక్కగా బొట్టు పెట్టుకొని, ఆ బొట్టు మీద మళ్ళీ ఆ ఊర్ధ్వపుండ్ర స్వరూపంగా ఉన్నటువంటి బొట్టు పెట్టుకొని రామచంద్రమూర్తి సీతమ్మ కన్నులు తెరిచి పరమ సంతోషంతో మనని ఆహ్వానించి మాట్లాడుతున్నారా అన్నంత జీవకళ ఉట్టిపడుతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే రామచంద్రమూర్తి యొక్క ముఖంలో నవ్వుతున్నటువంటి రేఖ స్పష్టంగా కనపడుతుంది. మీరు ఆ నోటి వంక చూస్తే ఏదో గంభీరమూర్తిలా కాకుండా స్ఫుటంగా కనపడుతుంది. ఇక్కడ ఉన్న రామచంద్రమూర్తిలో ఒక విశేషం ఉంది. మిగిలిన ఎక్కడైనా సరే ఎడమ చేతిలో ధనస్సు కనపడుతుంది. ఇక్కడ ఎడమ చెయ్యి బహుశः సీతమ్మ యొక్క నడుం చుట్టూ వేసి చాలా దగ్గరగా తీసుకున్నాడేమో, ఆ ధనస్సు కనపడదు. ఒక్క కుడి చేతితో అభయహస్తం ఒకటే కనపడుతుంది. ఇంత అపురూపంగా, ఇంత ఆప్యాయంగా ఒకరితో ఒకరు కలగలిసిపోయినటువంటి సీతారామచంద్రమూర్తి యొక్క స్వరూపం ఒక్క అన్నవర దేవస్థానంలోనే కనపడుతుంది. నాకైతే అనిపిస్తుంది బహుశः ఈ క్షేత్రంలో సీతారామచంద్ర ప్రభు యొక్క దర్శనం చేసినటువంటి దంపతులందరికీ కూడా అన్యోన్యతా సిద్ధి కలుగుతుంది. అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగినా కూడా దాంపత్యంలో ఎటువంటి వైక్లభ్యాలు లేకుండా దీర్ఘ సౌమాంగల్యంతో ఆనుకూల్యమైనటువంటి దాంపత్య సిద్ధి కలుగుతుంది. అంత గొప్ప క్షేత్రం. ఎదురుగుండా భద్రాచలంలోగే స్వామి హనుమ ఉంటారు. ఇక్కడ కూడా స్వామి పాదాల దగ్గర ఉండరు, లక్ష్మణస్వామి ఒక్కటే ఉంటారు. హనుమ యొక్క మూతి వంక మీరు చూస్తే ఏదో పగడాల ముద్ద పెట్టినట్టుగా ఉంటుంది. సుందరకాండలో శింసుపావృక్షం మీద కూర్చుని కిందకి చూస్తున్నటువంటి హనుమ గురించి వాల్మీకి మహర్షి వర్ణన చేస్తూ వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అంటారు. సుందరకాండలో చెప్పబడినటువంటి హనుమ యొక్క స్వరూపం సూక్ష్మస్వరూపంగా చిన్నవారై పిల్లంత ఎలా ఉంటారో, సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన అంటారు. అలాగే ఉంటారు ఇక్కడ హనుమ. నిజంగా జీవకళతో కొట్టొచ్చినట్టు కనపడుతూ ఆయన మన వంక ఇలా ముందుకొచ్చి చూస్తున్నారా అన్నట్టుగా ఉంటారు. అంత తేజోభరితమైనటువంటి ఆలయం. ఇక్కడ సీతారామచంద్రమూర్తి సత్యనారాయణ స్వామి వారికి జరిగేటటువంటి అన్ని విశేష సేవలకి పెద్దరికం వహిస్తారు. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి కొలువైన ఈ అన్నవర క్షేత్రానికి క్షేత్ర పాలకుడైన శ్రీరామచంద్రుని దర్శనం శుభకరం.
అన్నవర క్షేత్ర వైభవం కార్యక్రమంలో భాగంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య చరిత్రను, ఆలయ ప్రాశస్త్యమును తన ప్రవచనామృత ధారలో వివరించారు. ఆ విశేషాలు ఇప్పుడు వీక్షిద్దాం. సత్యనారాయణ స్వామి వారి యొక్క మూర్తికి, రామచంద్రమూర్తి యొక్క మూర్తికి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. అందుకే ఆ పేరు అలా వచ్చింది. ఈ దేవస్థానంలో ఎక్కడా లేనటువంటి ఒక విశేషం ఉంది. సత్యనారాయణ స్వామి వారి ఉత్సవాలకన్నిటికీ కూడా పెద్దరికం రామచంద్రమూర్తిది. రామచంద్రమూర్తి కళ్యాణానికి పెద్దరికం సత్యనారాయణ స్వామిది. ఆయనకి ఉత్సవం జరుగుతోందనుకోండి, రామచంద్రమూర్తి సీతమ్మతో పక్కన కొలువై ఉంటారు. పైగా క్షేత్రపాలకుడు సీతారామచంద్ర ప్రభు ఇక్కడ. వీర శబ్దము ఆయన అవిక్ర పరాక్రమంగా, ఆయన కాని శత్రువులను మట్టు పెట్టవలసి వస్తే ఆయన ముందు నిలబడగలిగిన వాడిక ఉండడు. ఆయన అండ మనకుంటే వేరొకడికి ఇంకొక అండ ఉందేమోనని బెంగ పెట్టుకుంటారేమో. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రోస్త్రినేస్త్రస్త్రిపురాంతకోవా త్రాతున్న శక్త ఇది రామవధ్యం. ఎవరైనా కానివ్వండి, రాముడు చంపేస్తానంటే ఇక కాపాడలేరు. రాముడు నేను రక్షిస్తానంటే చంపగలిగిన వాడు లేడు. అందుకే ఇప్పటికీ లోకంలో పిల్లలకి శ్రీరామ రక్ష అని నీళ్లు తిప్పి రక్ష పెడతారు. ఆయన అనుగ్రహం ఉన్న చోట ధర్మం ఉంటుంది. రాముడు ఎలా నిలబడతాడో అలా నిలబడతాడు. నిలబడి మిమ్మల్ని అందరినీ నేను కాపాడతాను, బెంగ పెట్టుకోకండి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన వీర అన్న నామంలో మన యందు ఉత్సాహమును నింపుట, దానికి తగినంత ఉత్సాహము ఆయన రాశీభూతమై ఉన్నవాడు. అలాగే ఆ వీర దానవీర, ఆయన ఇవ్వవలసి వస్తే అలా ఇలా ఉండదు. అందుకే శంకరాచార్యుల వారు మాట అంటారు, ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే ఏ అవసరానికైనా సరే నోరు విప్పి అడుగు తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు ఏమీ అడగవలసిన అవసరం ఉండదంటారు. ఎందుకని అంటే భగవంతుడు సముద్రాన్ని ఇవ్వాలనుకుంటాడు, నేనేం అడగగలను? ఓ కమండలం నీళ్ళు అడగగలను. ఆయన ఏదైనా ఇవ్వగలడు. నా ఎందుకు పరిమితి ఉంటుంది. నేను ఇవ్వాలనుకోండి, నేను నాకున్నవన్నీ ఇవ్వగలను, నన్ను నేను ఇచ్చేసుకోలేను. కోటేశ్వరరావు గారు మీ లాల్చీ ఇచ్చేయండి అంటే ఏమో ఇవ్వగలనేమో, మీ ఉత్తరీయం ఇచ్చేయండి ఇవ్వగలనేమో, మీ ఉంగరం ఇచ్చేయండి ఏమో ఇవ్వగలనేమో, మీ కళ్ళజోడు ఇచ్చేయండి ఏమో ఇవ్వగలనేమో, మిమ్మల్ని మీరు ఇచ్చేసుకోండి మాకు. అంత పెద్ద దానం నేను చెయ్యగలనని నేను అనుకోవట్లేదు. కానీ భగవంతుడికి ఉన్న గొప్ప గుణం ఏమిటో తెలుసా? అవతలవాడు ఏమిచ్చాడని చూడడు. భక్తి కలిగి నిలబడిన వాడికి తనని తాను ఇచ్చేసుకుంటాడు. ఎంతకాలం భక్తితో నిలబడితే? జీవితాంతం అక్కర్లేదు. ఒక్కసారి ఆ భక్తి భావనతో నిలబడిన వాడికి తనని తాను ఇచ్చుకుంటాడు. అది ఆయన దానానికి ఉన్న గొప్పతనం. నేను దానం చేస్తే పుణ్యం కోసం చేస్తాను, ఆయన దానం చేస్తే దయతో చేస్తాడు. ఆయనకి పుణ్యం ఎందుకు? ఆయన కర్మ కోసం ఏది చేయవలసిన అవసరం లేదు. ఆయనది కానిది లేదు. అసలు ఈ లోకంలో నేను ఎవరికి ఏదైనా ఇస్తే అది నాది కాదు, ఆయన సృష్టించినది నేను ఇస్తాను. ఒక అరటిపండు నేను తయారు చేయలేదు, ఒక అరటి చెట్టుని అరటిపండు పండేటట్టుగా నేను చేయలేను. ఆయన శాసనానికి పండుతోంది. ఆయనది ఆయనకి ఇస్తున్నాను, కానీ ఆయన నాకు లేనిది ఇస్తున్నాడు. నిజానికి నన్ను నేను చేసుకోలేదు, నన్ను చేసింది కూడా ఆయనే. ఇందులో 7 ధాతువులు ఉన్నాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు. చర్మం కొద్దిగా ఉత్తరించుకుని పక్కకి పోయిందనుకోండి, ఏ కురిపో వేసి ఈగలు, దోమలు, పురుగులు కూడా వాలి లోపల ఉన్న మాంసం తినేస్తాయి. కానీ ఇంత అందంగా ఎక్కడ ఏది కనపడకుండా చర్మంతో కప్పి దాచాడు. లోపల ఉన్న అస్థిపంజరం కనపడకుండా ఎంత అందంగా ఎంత తేజోవంతంగా తయారు చేశాడో ఇన్ని కోట్ల బొమ్మలు మహానుభావుడు. ఆయన చేసిన బొమ్మలం మనం చేసిన బొమ్మ ఆయన మాత్రం కాడు. అందుకే భాగవతంలో ఒక మాట అంటారు, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికి డడే సంపద్విశేషోన్నతులు. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు, వాడు కలలో కూడా ఎప్పుడు భగవంతుడి పేరెత్తాడు. నా అంతటి వాణ్ణి నేనంటాడు.
కానీ వాడి గుండె వాడు కాదు కొట్టించుకుంటున్నది. వాడి గుండె కొట్టిస్తున్నవాడు పరమేశ్వరుడు. వాడు తిన్నది జీర్ణం వాడు కాదు చేసుకుంటున్నది పరమేశ్వరుడు. తెల్లవారేటప్పటికీ వాడి సంవరణీకండరములు సడలిపోయి లోపలున్న పిప్పి బయటికెడుతున్నది వాడి ప్రజ్ఞకి కాదు, లోపలున్న ఈశ్వరుడు వాయురూపంలో తోసేస్తే. వాడి ఊపిరి వాడు తీసుకుంటే ఒక్కొక్క పని మరిచిపోయినట్టు వాడి ఊపిరి కూడా వాడు మరిచిపోతాడు. వాడు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీయించినవాడు పరమేశ్వరుడు. కృతజ్ఞుడై ఎప్పుడూ భగవంతుడి పేరెత్తకపోయినా పెద్ద ఆపద వచ్చి మీద పడిపోయి తన ప్రజ్ఞ చేత తాను తప్పించుకోలేకపోతే అప్పుడొక్కసారి ఆయన పేరెత్తి స్వామి నన్ను కాపాడవా అని అప్పుడొక్కసారి 2 చేతులెత్తి నమస్కారం చేసినంత మాత్రం చేత ఆర్తిహరుడై తనైనా ఇచ్చేసుకుంటాడు. అది లోకంలో ఎవరూ చేయలేరు. ఆయన ఇవ్వగలిగిన వాడు లోకంలో ఎవ్వడూ లేడు. ఆయన అనుకున్నాడనుకోండి, ఒక భూతము యొక్క గుణము ఆ భూతమునందు ప్రకాశించకుండా చేస్తాడు. ఆయనని నమ్మిన వాళ్ళకి ఇవ్వడంలో వస్తువివ్వడం కాదు, ఒక భూతమునందుండవలసిన ధర్మాన్ని కూడా మార్చి కాపాడతాడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాజుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు. ఏ రక్షణ తనకి తాను పెట్టుకోకపోయినా ఆయన పాదములను నమ్ముకున్న వాణ్ణి ఆయన ఎప్పుడూ కాపాడుకుంటుంటాడు. ఒకవేళ వాడు పడిపోయినా తల్లి బిడ్డల్ని చేతులతో పట్టుకున్నట్టు పొదివి పట్టి రక్షించుకుంటాడు. ఆయన అనుగ్రహం లేదా చుట్టూ ఎంతమంది రక్షక భటుల్ని పెట్టుకున్నా వాడు పడిపోకుండా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి తన్నైన ఇచ్చున్, ఆయన కన్నా ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో లేడు. ఆయన ఇవ్వలేనిది అన్నది లోకంలో లేదు. ఆయన పూర్ణుడు, పుష్కళుడు. అందుకే అయ్యప్ప స్వామికి 2 భార్యలని పూర్ణ పుష్కళ అంటారు. అంటే నిజంగా పూర్ణ పుష్కళ 2 స్త్రీలు అని కాదు, ఉపాసనలో ఆ పేర్ల చేత శక్తి అవగతమవుతుంది. పూర్ణుడంటే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మీకు 10 రూపాయలు ఇచ్చాననుకోండి 90 రూపాయలే ఉంటాయి. ఇంకొకరికి 50 రూపాయలు ఇచ్చాననుకోండి 40 రూపాయలే ఉంటాయి. ఇంకొకరికి 30 ఇస్తే 10, ఇంకో 10 ఇచ్చేస్తే నా దగ్గర డబ్బు అయిపోయింది, నేను నిర్ధనుణ్ణి, నా దగ్గర ఏం లేవు. కానీ ఆయన ఎంత ఇచ్చినా తరిగిపోవడం ఉండదు. ఎంత ఇచ్చినా ఇక్కడ తరగలేదు, కానీ ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తుందో అది పుష్కలంగా లేదనడానికి లేదు. పుష్కలంగా ఉంటాడు, పూర్ణంగా ఉంటాడు. ఎప్పుడు ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయన లాంటి దాత లోకంలో ఉండడు. ఒక చెట్టు ఉందనుకోండి, పెద్ద చెట్టు, మంచి ఎండగా ఉంది, నేను గబగబా దాని కిందకి వెళ్ళి నించున్నాను అనుకోండి, ఏది నీ ఆధార్ కార్డు అని అడగదు, ఏది నీ ఓటర్ ఐడి అని అడగదు, నువ్వు స్త్రీయా పురుషుడా, నీ వయస్సు ఎంత, ఇవేం అడగదు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా చెట్టు మొదలు దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది ఉంటే చెట్టు రక్షించేస్తుంది, నీడనిచ్చేస్తుంది. చెట్టు ఇక్కడికి రా అన్నాను అనుకోండి, రాదు. నేను చెట్టు దగ్గరికి వెళ్ళి నించున్నాను అనుకోండి, నేను ఎవరు దానికి అనవసరం, నీడనిస్తాను. నేను ఎంత పాతకుణ్ణి కానివ్వండి, చెట్టు కింద కడితే చెట్టు నీడనిస్తాను. భగవంతుడు